మహాత్మా గాంధీ ఈ పేరు వినగానే అందరికీ స్వాతంత్ర్య పోరాటం, అహింస సిద్ధాంతాలు గుర్తుకొస్తాయి. స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు గాంధీజీ. అనాథలు, అభాగ్యుల కోసం భాగ్యనగరంలో ట్రస్ట్ ఏర్పాటు చేశారు. హైదర్ షా కోట్లోని కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ సేవలపై విసిక్ స్పెషల్ స్టోరీ. మహాత్మా గాంధీ స్వాతంత్ర్య పోరాటంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అభాగ్యులను అక్కున చేర్చుకున్నారు. అనాథలు, వివక్షకు గురైన మహిళలను చేరదీశారు. వారి బాగోగులు చూసేందుకు హైదరాబాద్లోని హైదర్ షా కోర్టులో ట్రస్ట్ ఏర్పాటు చేశారు. 1945లో స్వాతంత్ర్యం రాకముందు ఏర్పాటు చేసిన సంస్థలో ఎంతో మంది ఆశ్రయం పొందుతున్నారు. కస్తూర్బా గాంధీ ట్రస్టులో మహాత్ముడి బోధనలు, సిద్ధాంతాలను అందరూ పాటిస్తారు. ఇక్కడ మద్యం, మాంసాహారం నిషేధం. విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందిస్తారు. స్వయం ఉపాధిలో ఉచిత శిక్షణ ఇస్తారు. అనాథలకు పెళ్లిళ్లు కూడా చేస్తారు. ఇక్కడ జరుగుతున్నదంతా కూడా పూర్తి గాంధీయన్ సిద్ధాంతాల మీదనే జరుగుతుంది. ఇక్కడ నాన్ వెజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఈవెన్ ఎంప్లాయీస్ కూడా డ్రింకింగ్ అనేది ప్రొహిబిటెడ్. సో ఇవి రెండు కూడా చాలా ఖచ్చితంగా పాటిస్తాము. ఆ సిద్ధాంతాలకు లోబడి రకరకాల ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకుని మేము చేస్తాము. వీళ్ళకిచ్చే ట్రైనింగ్స్లో కూడా జూట్ బ్యాగ్ మేకింగ్ స్పెసిఫిక్గా ఉంటుందండి. అది పొల్యూషన్కి, ఈ ప్లాస్టిక్ని తొలగించడానికి అవేర్నెస్ కోసం జూట్ బ్యాగ్స్, టైలరింగ్, పేపర్ బ్యాగ్స్, ఈ మూడు ప్రముఖంగా మేము ప్రమోట్ చేస్తాము. ఎందుకంటే మేము ఏది చేసినా సరే దాని వెనకాల గాంధీ సిద్ధాంతాలు ప్రముఖంగా కనపడతాయి. ట్రస్టులో ఉంటున్న వారిది ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ. చంటి బిడ్డను ఎత్తుకున్న ఈమె పేరు కవిత. 3 కూతుళ్లు. కొడుకులు పుట్టలేదని భర్త నడి రోడ్డులో వదిలేశాడు. 4 ఏళ్ల నుంచి కస్తూర్బా గాంధీ నేషనల్ ట్రస్టులో ఆశ్రయం పొందుతోంది కవిత. ట్రస్ట్ సహకారంతో 3 ఆడపిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు. ప్రముఖ గాయని జానకి సోదరి వరలక్ష్మి కూడా 15 ఏళ్లుగా ఆశ్రయంలోనే ఉంటోంది. నేను వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇప్పుడు మా మేడం నాకు జాబ్ ఇచ్చింది. ఇక్కడ జాబ్ చేసుకొని నేను ఇక్కడ ఉంటున్నాను. నా 3 పిల్లలకి ప్రైవేట్లో స్కూల్లో జాయిన్ చేసింది. ఇంకో పాప అంగన్వాడీ స్కూల్కి వెళ్తుంది. తన ప్రూఫ్ తను ఏం లేనందుకు నేను కంప్లైంట్ ఇవ్వలేకున్నాను. మాకు చావు తప్ప ఏం దిక్కుండేది కాదు. మా మేడమే మాకు ఆదుకుంటుంది. ఇక్కడ మాకు తను ఉన్నది కాబట్టి మాకు ఏ టెన్షన్ లేదు. మాకు ఇక్కడ కన్న కూతుర్లెక్క చూసుకుంటుంది మాకు అందరికి. ఇక్కడ అది కాలం నుంచి కూడా నా భర్త పోయినప్పటి నుంచి కూడా సంగీత చెబుతూ 20 సంవత్సరాలు నేను ఒంటరిగా ఉన్నానే కానీ ఎవరిళ్ళలో ఉండలేదు. ఎవరిళ్ళలో ఉండను, అలవాటైపోయింది. అందరూ నా దగ్గరికి వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. ఏది కావాలంటే ఇస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. అట్లా ఉండగా నేను పెద్దదాన్ని కాస్త వీక్నెస్ అయిపోయినాను కదా. అమ్మ వచ్చి నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి. ప్రేమ పేరుతో మోసపోయిన వారు కొందరు, వ్యభిచార ఊబి నుంచి బయటపడిన వాళ్ళు మరికొందరు, అమ్మా నాన్న లేని అనాథలు ఇంకొందరు, మానసిక రోగులు మరికొందరు. ఇలాంటి వారందరికీ అన్నీ తానే ఒడిన చేర్చుకుంటుంది కస్తూర్బా గాంధీ మెమోరియల్ ట్రస్ట్. కౌన్సిలింగ్ చేస్తూ వారికి బతుకుపై భరోసానిస్తోంది. మేల్ స్టాఫ్ అవని, ఫీమేల్ స్టాఫ్ అవని, మెయిన్ ఒక తండ్రిలాగా చిన్నపిల్లకి ఎలాగా బట్టలు వేసి కేర్ చేసుకుంటారో అలాగే ఇక్కడ మేల్ స్టాఫ్ కానీ ఫీమేల్ స్టాఫ్ కానీ ఒక ఫేస్లో ఒక అసహ్యాన్ని కానీ వాళ్ళకి చేస్తున్నప్పుడు వాళ్ళ నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చినా కూడా అసహ్యం చూపించడం అవే ఉండదు యాక్చువల్గా జనరల్గా అలా. సో ఇక్కడ పిల్లల్ని చూసి కూడా వాళ్ళు ఎదిగే తీరు బట్టి చాలా మంది వాలంటరీగా మ్యారేజ్ చేసుకుంటామని వచ్చిన వాళ్ళు. సో పిల్లలు ఇంత మేము కూడా గర్వంగా చెప్పుకోగలుగుతాం వాళ్ళు ఇంత బాగా చదువుకుంటున్నారని కానీ, లేకపోతే ఇంత బాగా మేము సొసైటీలో బ్రతకగలుగుతామని కానీ. గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు ట్రస్ట్ నిర్వాహకులు. ఆర్థికంగా ఎదగడానికి చేయూతనందిస్తోంది ట్రస్ట్. ఎల్పీఈ అనే సంస్థ వందే మాతరం పేరుతో నిరుద్యోగ మహిళలకు టైలరింగ్, జూట్ బ్యాగులు తయారు చేయడంలో ఉచిత శిక్షణ ఇస్తోంది. వీటిలో శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. నేను జూట్ ట్రైనర్ నేర్పిస్తాను. ఎలిప్ సంస్థ నుంచి 25 మెంబర్స్కి ఉపాధి కల్పిస్తారు. అయితే వాళ్ళకి జాబ్ పర్పస్ కూడా ఇస్తారండి. పీస్ వర్క్ లెక్క జాబ్ పర్పస్ 2 months కోర్స్ ఉంటుంది. కోర్సు తర్వాత వాళ్ళకు పీస్ వర్క్ లెక్క మేము జాబ్ చూపిస్తాము. జూట్ గురించి నేను తెలిసినప్పుడు ఇక్కడ వచ్చి నేర్చుకున్నాను. రమాదేవి మేడం ట్రస్ట్ నడిపిస్తున్నారు. మనకి
జూట్ మేడం నేర్పిస్తున్నారు. నేర్పించిన తర్వాత మనకి ఈడ ఉపాధి గురించి ఇచ్చిండ్రు. మన నెలకింత ఇస్తా అంటున్నారు. మనకి ఇంట్లో కూడా మనకి పరిస్థితి మంచిగా ఉంది. ఈ నుంచి మనకి అన్ని ఫ్రీగా నేర్పించిండ్రు. ఒక 2 నెలలు కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ చేస్తున్న సేవలకు పలు స్వచ్ఛంద సంస్థలు సాయం అందిస్తున్నాయి. జపాన్ ఎంబసీ, హెడ్ ఇన్ ఫోటెక్, శాంతి కలెక్షన్స్ ఫైనాన్స్ సపోర్ట్ చేస్తున్నాయి. హైదర్ షాకోట్ సర్పంచ్ కృష్ణారెడ్డి సహకారంతో ట్రస్టులో అభాగ్యులకు పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు. నిరాధారణకు గురైన వాళ్ళకి అన్ని రకాలుగా పద్మావతి మేడం గారు, ఇక్కడ ఉన్న ట్రస్ట్ వాళ్ళు కానీ, మా గ్రామస్తులు కానీ ఏ చిన్న విషయంలో మమ్మల్ని ఇట మేడం గారు ఇన్వాల్వ్ చేస్తుంది. నిజంగా ఇట ఇంతమంది వీళ్లకు సేవ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు అనాథలు అనే దానికి ఎక్కడ ఆస్కారం లేదు. హైదర్ షాకోట్ గ్రామం అనే ఒక కుటుంబంలోని సభ్యులు, మా కుటుంబంలో సభ్యుల కోసం ఏ రకంగా అయితే ప్రయత్నం చేస్తామో అదేవిధంగా ఇక్కడ ట్రస్ట్లో వాళ్ళకి కూడా మేము అదేవిధంగా ప్రయత్నం చేస్తాం. దాదాపుగా ఇక్కడ ఉన్న మహిళల్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వాళ్లకు విద్యాభ్యాసం చెప్పించి లేకపోతే ప్రయోజకులను చేసి ఇక్కడ దాదాపుగా 4 మహిళలకు పెళ్లి చేయడం కూడా జరిగింది. పేదలకు సహాయం చేసే స్వచ్ఛంద సంస్థల పనితీరు స్వయంగా పరిశీలించి ఆర్థికంగా సహాయం చేయాలని దాతలను కోరుతున్నారు కస్తూర్బా గాంధీ ట్రస్ట్ నిర్వాహకులు.